హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 316. నేను మీ మురళీ రాపల్లి. స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం తీసేసి ఇంగ్లీష్ మీడియం చదివితే మీ వాళ్ళు మొద్దబ్బాయిలు అవుతారంటే మనం అబ్బో నిజమే కాబోలు అనుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు రాగానే అమ్మ ఓడేస్తానని చెప్పి ఒక సంవత్సరం ఎక్కొడితే పాపం వచ్చిన సంవత్సరంలోనే ఏమెత్తాళ్లే అనుకున్నాం. అంతే పవన్ కళ్యాణ్ గారు పిల్లలు ఏదో మాట్లాడితే అమ్మో ఆయన ఏదో చేసేస్తాడు అన్నాం. చివరికి ఏమైంది? విద్యాశాఖ మంత్రి అసెంబ్లీలో బ్యాగులు పట్టుకొని చూడండి అధ్యక్ష, దీనిపైన బొమ్మలు లేవు, దీనిపైన ఏమీ లేవు, మేము అద్భుతమైన బ్యాగులు ఇస్తున్నాం, ఈ బ్యాగులు లోపల కూడా పైన కుట్టేయమని చెప్పాను అధ్యక్ష అని చెప్పారు. సార్ లోకేష్ గారు, మీరు కుట్టేయమని చెప్పారు పాపం, మీ మాట వాళ్ళు వినలేదు, అంటే మీకు వాల్యూ ఇవ్వలేదు, మీరు అని పక్కన పడేశారు సార్ మిమ్మల్ని. ఎందుకంటే ఇప్పుడు స్కూళ్ళల్లో ఏ బ్యాగులు మీరు ఇచ్చారు ఆ బ్యాగులు ఇచ్చి కరెక్ట్ 10 రోజులు అవుతుందా? ప్రతి బ్యాగు చిరిగిపోయింది, ప్రతి నాడ తెగిపోయింది. అంత అద్భుతమైన బ్యాగులు ఇచ్చేస్తారు మీరు. అద్భుతం, అసలు మామూలు బ్యాగులు ఇవ్వలేదు. నిజంగా చెప్పాలంటే స్కూల్కి ఒక పిల్లడు బ్యాగ్ ఎత్తుకెళ్తుంటే ఫస్ట్ మన దాంట్లో ఒక వీడియో పెట్టడం జరిగింది. అది చూసి కింద కొన్ని కామెంట్స్ నేను చదివితే, మీరు డబ్బులు ఇచ్చి చేయించారు, మీరు కావాలని చేయించారు, మీరు ఇదే. మాకు డబ్బులు ఎటుపోయిందన్నా, మా ఛానల్ మేము నడుపుకోవడానికి నానా కష్టాలు పడుతున్నాం తెలుసా విషయం. మేము డబ్బులు ఇచ్చి మళ్ళీ మీకోసం వీడియో, అది షార్ట్ కోసం డబ్బులు పెట్టి ఒక వీడియో రే ఎదగంటారా గ్రోప్ ఇన్సైడ్. ఆ బాబు చేసిన వీడియో ఒకసారి చూడండి. ఆ బాబు అంత ఇన్నోసెంట్ గా ఉన్నాడంటే అంత ఇన్నోసెంట్ గా ఉన్నాడు. అంతేకాదు అతను మాట్లాడింది మాత్రం 100% అక్షరాల వాస్తవం. వారం రోజుల క్రితం ఇచ్చిన బ్యాగు చిరిగిపోతే ఇలా 2 చేతులతో పట్టుకుని వెళ్తున్నాడు ఒక రోడ్. ఒకసారి చూడండి. అప్పుడే తెగిపోవడమే. కొత్త బ్యాగులు మరి చాలా క్వాలిటీగా ఉన్నాయని చెప్పారు బ్యాగుల్ని. తెగిపోయినాయా? ఎప్పుడు రీసెంట్గా ఇచ్చినాయా? ఏదో వెనక్కి తిప్పో సరే. అప్పుడే తెగిపోయినాయి. ఇంకా స్కూల్ తెరిచి అప్పుడే నెల కూడా అవలే. తెగిపోయినాయా? ఓకే సరే అయితే వెళ్ళు. ఏమైంది? అప్పుడే తెగిపోవడమే. కొత్త బ్యాగులు మరి చాలా క్వాలిటీగా ఉన్నాయని చెప్పారు బ్యాగుల్ని. తెగిపోయినాయా? ఎప్పుడు రీసెంట్గా ఇచ్చినాయా? ఏదో వెనక్కి తిప్పో సరే. అప్పుడే తెగిపోయినాయి. ఇంకా స్కూల్ తెరిచి అప్పుడే నెల కూడా అవలే. తెగిపోయినాయా? ఓకే సరే అయితే వెళ్ళు. చూసారు కదా. ఇప్పుడు నిజంగా ఎవడైనా ఆ అబ్బాయి తప్పు మాట్లాడుతున్నాడు ఫేక్ అని చెప్పగలరా? ఏ సైకాటిస్ట్ అని చెప్పగలరా? చెప్తే గ్రేటరా మీరు. గ్రేట్. వాస్తవం అక్కడ జరిగింది. అయితే అదొకటేనా? ఇప్పుడు మేము తీసుకొచ్చిన పాయింట్ కోకోలాలుగా మీ ముందుకు వస్తున్నాయి. మరి ఆలోచించుకోండి. మరి వీటిలో ఎన్ని ఫేక్లు అంటారో ఒకసారి మీరే చెప్పండి. ఇప్పుడు 8వ తరగతి పాప తన స్కూల్ బ్యాగు ఎలా పాడైందో, ఎలా అయిందో, ఎన్ని రోజులకి అయిందో చెప్తూ క్లియర్ గా ఒక వీడియో వచ్చింది. దాన్ని కూడా చూసి ఆనందించండి. పోటీ పోటీ. మన చంద్రన్న ఇచ్చిన విద్యా కానుక బ్యాగ్ తీసుకొని ఒక 3 రోజులు కూడా అవ్వట్లేదు ఫ్రెండ్స్. చూసారా ఈ బ్యాగ్స్? ఎందుకు ఫ్రెండ్స్? అసలు బ్యాగులు ఇవ్వకపోయినా పర్లేదుగా ఫ్రెండ్స్. ఇలాంటి బ్యాగులు ఇచ్చి దేనికి పనికిరాని బ్యాగులు. మా అమ్మాయి 8th క్లాస్ ఫ్రెండ్స్ చదివేది. 8th క్లాస్కే ఆ ఉన్న పుస్తకాలకి ఇలా బ్యాగ్ చినిగిపోయి ఇలా జరిగింది ఫ్రెండ్స్. బ్యాగ్ చూసారా ఫ్రెండ్స్? ఊరికినే నిన్న స్కూల్ నుంచి వచ్చేటప్పుడు బ్యాగ్ మా అమ్మాయి తగిలించుకుంది, ఇలా చినిగిపోయింది ఫ్రెండ్స్. అంటే బ్యాగ్ ఎంత క్వాలిటీ తక్కువ బ్యాగ్ ఇచ్చారు ఫ్రెండ్స్. అదే ఫ్రెండ్స్, ఇది మన ఆంధ్ర గవర్నమెంట్ ఇచ్చిన బ్యాగులు. ఓకే ఫ్రెండ్స్, మన చంద్రన్న ఇచ్చిన విద్యా కానుక బ్యాగ్ తీసుకొని ఒక 3 రోజులు కూడా అవ్వట్లేదు ఫ్రెండ్స్. చూసారా ఈ బ్యాగ్స్? ఎందుకు ఫ్రెండ్స్? అసలు బ్యాగులు ఇవ్వకపోయినా పర్లేదుగా ఫ్రెండ్స్. ఇలాంటి బ్యాగులు ఇచ్చి దేనికి పనికిరాని బ్యాగులు. మా అమ్మాయి 8th క్లాస్ ఫ్రెండ్స్ చదివేది. 8th క్లాస్కే ఆ ఉన్న పుస్తకాలకి ఇలా బ్యాగ్ చినిగిపోయి ఇలా జరిగింది ఫ్రెండ్స్. బ్యాగ్ చూసారా ఫ్రెండ్స్? ఊరికినే నిన్న స్కూల్ నుంచి వచ్చేటప్పుడు
బ్యాగ్ మా అమ్మాయి తగిలించుకుంది, ఇలా చినిగిపోయింది ఫ్రెండ్స్. అంటే బ్యాగ్ ఎంత క్వాలిటీ తక్కువ బ్యాగ్ ఇచ్చారు ఫ్రెండ్స్. అదే ఫ్రెండ్స్, ఇది మన ఆంధ్ర గవర్నమెంట్ ఇచ్చిన బ్యాగులు. ఓకే ఫ్రెండ్స్. చూశారు కదా, ఊరు నాయనో ఇది కూడా మళ్ళీ అమ్మ ఏదో మేము క్రియేట్ చేసాం అనుకుంటే మరి దానికి అప్పుడు ఏమి చేయలేడు. ఎందుకంటే వాస్తవాలని వాళ్ళే షూట్ చేసి ప్రజల్లోకి వదిలేస్తూ ఉన్నారు. అవి మా దాకా చేరుతున్నాయి అంతే. మేము నిరంతరం వాస్తవాలను వెతుకుతూ ఉంటాం కాబట్టి మాకు చేరతాయి. మీరు మేము ఇచ్చిన వాస్తవాలను తీసుకుని ఆయా తప్పు ఒప్ప జడ్జి చేసే సిచ్యువేషన్ లో ఉన్నారు కాబట్టి మీకు అలా అనిపిస్తుంది. పచ్చపాటి వాళ్ళందరికీ ఇది కనిపించదు. ఎందుకంటే వాళ్ళ కళ్ళు పచ్చ పొరలతో కప్పుకుంటే వాళ్ళ పచ్చపిల్లలు జేబులు పెట్టుకుని తిరుగుతారు కాబట్టి ఆ కళ్ళకు అద్దుకున్న ప్రతిసారి అలాగ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు విద్యా వ్యవస్థను సర్వనాశనం చేయడం కోసం స్కూళ్ళల్లో ఫుడ్ ఎలా ఉంది చెప్పండి. హోం మంత్రి అనిత వెళ్ళి ఒక ముద్ద తింటేనే దాంట్లో బొద్దింకు వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి బొద్దింకు రాలేదని చెప్పడం కోసం ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ మీడియాను మొత్తం పిలిచి మాట్లాడింది మళ్ళీ బొద్దింకే అని అందరు తేల్చేశారు. ఏదో జూమ్ చేస్తారు కదా మన లెన్స్, జూమ్ చేసి ఇప్పుడు ఏ వచ్చింది అందులో ఏముందో కూడా చెప్పేయచ్చు ఏ తోటి. సో ఆ విధంగా హోంమంత్రి గారు చేశారు. అసలు ఎక్కడ పట్టిన పిల్లలకి పౌష్టికాహారం లేక ఎంత మంది ఇబ్బంది పడుతున్నారు. సరే ఈ వీడియో చూడండి. తినే ఫుడ్ లో కలుషితం జరిగి 20 మంది అస్వస్థకు గురయ్యారు. సరే పాప చిన్న పిల్లలు చూడండి ఒకసారి. చూడండి అన్న. చూశారు కదా, జగన్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఒక్కసారైనా ఇలా జరిగిందా? ఓన్లీ వన్స్ ఫసక్ జరిగిందా? జరగల. మరి ఈ గవర్నమెంట్ లో ఎందుకు జరుగుతుంది? విద్యాశాఖ ఫెయిల్యూర్. ఎస్, ఇప్పుడు 1వ తరగతికి స్కూల్లో ఎందుకు సీట్లు ఫిల్ అవ్వాలా? 5 సంవత్సరాల్లో పిల్లలు 5వ తరగతికి వస్తారు, ఆ లోపు వాళ్ళ జీవితాలు సర్వనాశనం అయిపోతాయి. పూర్ నాయన 3-4 సంవత్సరాలు ప్రైవేట్ స్కూల్ వేసి తర్వాత తీసుకొచ్చి ఇక్కడ పెడదాంలే అని తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూల్కి వెళ్ళారు. కాబట్టి ఇక్కడ ఎవరు ఫెయిల్ అయ్యారు? విద్యాశాఖ మంత్రి ఫెయిల్ అయ్యారు. 10th క్లాస్ మార్కులు ఎంతమంది రీవాల్యుయేషన్కి వెళ్తే ఎంతమంది పాస్ అయ్యారు? 15,000 మంది పాస్ అయ్యారు. 70,000 మంది పైగా రీవాల్యుయేషన్ కి 1-2 సబ్జెక్ట్ కి అప్లై చేశారు. ఒక్కో సబ్జెక్ట్ కి 1000 రూపాయలు కట్టారు. ఎన్ని డబ్బులు ప్రభుత్వానికి వస్తున్నాయి? ఈ విధంగా స్కూల్ వ్యవస్థల్ని పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసి అలా దరిద్రాన్ని పట్టించడం కోసమే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుందా అని చాలా మంది అనుకుంటున్నారు. ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళని ఎంతమంది పరామర్శించినా ఇప్పుడు స్కూళ్ళలో ఏదో జరిగిపోతుంది, హాస్టల్లో ఏదో ఫుడ్ పెట్టేస్తారు, పిల్లలు ఏదో అయిపోయి ఏదో అయిపోతుంది. హాస్పిటల్కి తీసుకొచ్చిన తర్వాత కదా అందరికి తెలుస్తుంది. అంతకుముందు వాళ్ళు పురుగులు తిన్నారా, ఇంకోటి తిన్నారా, అసలు తినకుండా పడుకున్నారా, గంజినీళ్ళే తాగారు, ఎవడికి తెలుస్తుంది? ఎవడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడు? ఆవిడ వెళ్ళి హోమ్ మినిస్టర్ మేము సన్నబియ్యం పెట్టమని ఎప్పుడో చెప్పాము, కానీ గ్రౌండ్ లెవెల్లో ఇది జరగట్లేదు అనమాట అని మాట్లాడింది. వింటారు మీరు? ఒకసారి అది వినండి. కోటా బియ్యం వద్దు అని చెప్పి హాస్టల్కి, స్కూల్లో మధ్యాహ్న భోజనానికి, ఇంటర్మీడియట్ వీక్ మధ్యాహ్నం స్కూల్లో భోజనానికి దానికి కూడా సన్నబియ్యం ఇమ్మని గవర్నమెంట్ ఆర్డర్ పాస్ చేస్తుంది. ఇప్పుడు వరకు గ్రౌండ్ లెవెల్లో జరగట్లా. భయాలు లేవన్నా, ఒకరిద్దరు నెత్తి పడేస్తే కోటా బియ్యం వద్దు అని చెప్పి హాస్టల్కి, స్కూల్లో మధ్యాహ్న భోజనానికి, ఇంటర్మీడియట్ వీక్ మధ్యాహ్నం స్కూల్లో భోజనానికి దానికి కూడా సన్నబియ్యం ఇమ్మని గవర్నమెంట్ ఆర్డర్ పాస్ చేస్తుంది. ఇప్పుడు వరకు గ్రౌండ్ లెవెల్లో జరగట్లా. భయాలు లేవన్నా, ఒకరిద్దరు నెత్తి పడేస్తే నాకు పెట్టిన భోజనం
నాకు పెట్టిన భోజనం గ్రౌండ్ లెవెల్లో సన్నబియ్యం మీ అధికార పార్టీలు మీరే ఉండి గ్రౌండ్ లెవెల్లో సన్నబియ్యం రావట్లేదని మీరే చెబితే అధికార పార్టీలో ఉండి సిగ్గు లేదా అని అడగాల్సింది పోయి నాకు వచ్చింది ఎట్టుకో పొడ్డుకో కాడు వీడు చూశాడంట వీడు చేశాడంట. చూశారు మేడం, అందరూ చూశారు. ఆ పక్కన గ్రీన్ డ్రెస్ అమ్మాయి చూడండి, అద్భుతంగా నవ్వుతుంది. ఆవిడ బుద్ధింగం చూసే నవ్వుతుంది. మీరు నాన్ వెజ్ తిన్నారు ఆ రోజు, వెజ్ అనుకున్న ఆ విషయం మీకు అర్థం కావట్లేదు. సో ఓవరాల్ గా విద్యార్థులకు ఫుడ్ లేదు, మెడికల్ విద్యార్థులు రోడ్డు మీద పెట్టి కొడుతూ ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ స్కూల్ బ్యాగ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి, స్కూళ్ళల్లో ఎవరు జాయిన్ అవ్వట్లేదు, ఇంగ్లీష్ మీడియం తీసేశారు. అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థని? మళ్ళీ కనండే అంటే చంద్రబాబు నాయుడు గారు అదొక కనండి అని ఆయన ఒక పంచాయతీ ఎలా కనాలి, ఆయన మాత్రం ఒక్కనే కంటారు, మిగిలిన వాళ్ళు మొత్తం కనండే అంటారు. 1,00,000 కోట్లు ఆస్తున్నా నువ్వు ఒకరిని కంటే 100కి దికానా లేని వాళ్ళు 10 మంది 20 మంది కానీ నీ ఓటు బ్యాంకులుగా మారాలా సార్? మారాలా చెప్పండి? వాళ్ళకేం విద్య ఉండదు, వైద్యం ఉండదు, ఆరోగ్యశ్రీ తీసేశారు, విద్య వైద్యం ఏమి ఉండదు. వాళ్ళ బ్రతుకులు కూటి కోసం కక్కుర్తిగా కొట్టుకునే స్థితిలో ఉండాలా? మీరు వచ్చి వాళ్ళకు ఒక రొట్టె ముక్కిస్తా అని అబద్ధాలు చెప్పి సూపర్ 6 మభ్యపెట్టి అధికారంలోకి రాలా, వాళ్ళ జీవితాన్ని సర్వనాశనం చేసి మీరు మాత్రం ఎదుగుతూ ఉండాలి. అంతే కదా సార్? ప్లానింగ్ అద్భుతంగా ఉంది. విద్యాశాఖ మంత్రి గారు 10th క్లాసు రిజల్ట్స్ వారంలో ఇచ్చి ఆ తర్వాత ఎంతమంది జీవితాలు తలకిందులు అవడం కోసం ఆయన విద్యాశాఖ మంత్రి అయ్యాడో ఒకసారి ఆలోచించుకోమనండి. అప్పుడే ఫెయిల్ అయ్యాడు. అది దాన్ని కప్పిపుచ్చడానికి మళ్ళీ డైవర్షన్ పాలిటిక్స్. వాడు నర్సే ఈ నర్సే వాడు నర్సే. ఇంకో దండవా నాయన, ఏం పాలిటిక్స్ చేసాను? జెన్యున్ పాలిటిక్స్ చేయరా అసలు? రాదా మీకు? చేసుకోండి ప్రజలారా, కళ్ళు తెరవండి బాస్, కళ్ళు తెరవండి. మీరు ఇప్పుడు కూడా అని చెప్పుడు మాటలు విన్నారనుకో, చేసేవాడికి చిరాకు దొబ్బి వాడు అధికారంలోకి వచ్చిన కూడా మిమ్మల్ని అలాగే వీళ్ళకి చెయ్యకుండా మాటలే చెప్పాలనేసి ఈసారి డబల్ చెప్పుకుంటూ వెళ్తాడు. చేయడం ఎవడో చెప్తాడు, మీరు నమ్మండి అంతే. మిమ్మల్ని కాపాడాలంటే ఆ తిరుపతి వెంకన్న వల్ల కూడా ఇద్దో లేదు నాకు అర్థం కాదు. చేయండి. ప్రజలు జాగృతమై వాస్తవాలు తెలుసుకునే వరకు మా ప్రయత్నం ఆగదు, మా పోరాటం ఆగదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.